ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రేక్షకులు రక్షించబడాలి, కృప చూపించండి. యేసు నామమున అర్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 7వ అధ్యాయము ధ్యానం చేస్తున్నాము. 11వ వచనం చదువుతాను. కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడేదను. కావున అనే పదం దేర్ ఫోర్ అన్నాడు ఇంగ్లీష్లో. సో దేర్ వాజ్ ఎ రీజన్ ఫర్ దిస్. ఒక కారణం ఉంది కాబట్టి నేను నోరు మూసుకోను. కారణం ఉన్నవాడు నోరు మూసుకోడు, గుర్తుపెట్టుకోండి. నోరు మూయను అన్నా కూడా ముయ్యుడు, ఎందుకంటే దేర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ దట్. దేర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ స్పీకింగ్ అవుట్. మాట్లాడటానికి అతనికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే అతనికి కలిగిన శారీరక శ్రమ, అనారోగ్యము. ఈ అనారోగ్యం అతనిని మాట్లాడింపజేస్తోంది. కారణం అయిపోయింది అది. తాను పొందినటువంటి స్థితి అతనికి కారణమైంది. యోబు ఒకప్పుడు చాలా ధనవంతుడు, కంఫర్టబుల్ జోన్లో నివసించినవాడు, చక్కగా ఆరాధనలు చేస్తున్నాడు, బిడ్డలు కూడా ఆరాధన చేస్తున్నారు, ఆస్తి వర్ధిల్లింది, పేరు ప్రతిష్టలు వ్యాపించాయి. అట్లాంటివి అన్నీ ఒక్కసారిగా పోయాయి. అన్నీ పోవటానికి కారణం తాను కాదని తనకు తెలుసు. అన్నింటికీ కారణం తను కాదు అని తెలుసు. కానీ ఎందుకు పోయాయో తెలియదు, కానీ పోయాయి. బిడ్డలు చనిపోయారు, ఆస్తులు పోయాయి, ఆరోగ్యం పోయింది. వీటన్నింటిలో నేనేదో చేయటం వల్ల ఇవన్నీ పోయాయి అనేది కాదు, కానీ పోయాయి. ఎందుకు పోయాయి? రీజన్ నాట్ నోన్. కారణం తెలియదు, అందుకే మాట్లాడుతున్నాడు. సోదరుడా, సోదరి, యోబు యొక్క మాటలు ఆగకపోవటానికి కారణం ఏమిటి అంటే అతని సంభవాలు అతన్ని మాట్లాడింపజేస్తున్నాయి. నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడతాను. నా ఆత్మ వేదన కొలది. ఆత్మకు వేదన ఉంటుంది. ఆ వేదన వచ్చినప్పుడు అది మాట్లాడుతుంది, మాట్లాడకుండా ఉండదు. ఆ వేదనకు కారణం ఏంటి? ఒక వ్యక్తి యొక్క ఆత్మ వేదనకు కారణం ఏంటి? ఆత్మ వేదన చెందటానికి కారణం ఏంటి? అకారణముగా హింసనందుట, అకారణముగా శ్రమనందుట, అకారణముగా నష్టపోవుట. అదే అతని ఆత్మకు వేదన కలిగింది. ఆ వేదన అతనిని మాట్లాడిస్తోంది. తనకు కలిగినటువంటి నష్టము అతన్ని మాట్లాడిస్తోంది. అతనికి కలిగిన అనారోగ్యం అతన్ని మాట్లాడించేస్తోంది. అతనికి కలిగిన వేదన, బిడ్డలను కోల్పోవటం అతన్ని మాట్లాడిస్తోంది. మాట్లాడకుండా ఉండటం చాలా కష్టం అట్లాంటప్పుడు. కనుక యోబు, నా మనోవేదనను బట్టి నేను మూలుగుతూ ఉంటాను. ఐ విల్ కంప్లైన్ ఇన్ ద బిటర్నెస్ ఆఫ్ మై సోల్. నేను మూలుగుతూ ఉంటాను. ఐ విల్ కంప్లైన్. మూలుగుతూ ఉంటానంటే నేను దేవునికి అడుగుతూ ఉంటాను, విజ్ఞాపన చేస్తుంటాను, నా అప్పీల్ ఇస్తూనే ఉంటాను, నేను మొరపెడుతూనే ఉంటాను, నేను మొరపెడతాను. మొర్ర అనే పదం కంప్లైంట్, అడగటం, పిటిషనింగ్ అన్నమాట. ఐ విల్ పిటిషన్ టు మై గాడ్. నా యొక్క మనోవేదన దేవుని ఎదుట ఆ పిటిషన్ ఇచ్చేదిగా కనిపిస్తోంది నాకు అంటున్నాడు. నిజమే కదా, ఎవరికి పోయి చెప్పుకోవాలి?
ఎవరికి చెప్పుకుంటాడు? అతడే ధనవంతుడు ఆ గ్రామంలో. అన్నీ పోగొట్టుకున్నాక అతడు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు? ఇది కూడా సూపర్ న్యాచురల్గా పోయాయి. ఇది కూడా మానవ సంకల్పితంగా జరిగిన దాడు కాదనేది అర్థమైపోతుంది. ఇంకా అటువంటిప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక దేవుడి దగ్గర తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళటానికి లేదు. ఆ దేవుడి మీదే అలిగి కూర్చుంటున్నాడు. ఇక్కడ ఆయన మీదే మాట్లాడుతున్నాడు. అప్పుడు యోబు తనొక 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. నేనొక సముద్రంలోని భుజంగాన్న, నీవెందుకు నా మీద కావలి ఉంచదువు? am I the sea or a sea monster that you set a god over me? నా మీద నువ్వెందుకు కావలి ఉంచదువు? నా మీద నువ్వు ఎందుకు కావలి ఉంచదువు? యూ సెట్ ఏ గాడ్ ఓవర్ మీ, నా మీద నీవు ఎందుకు కావలి ఉంచుతావు? కనుక దేవుని కావలి అతని మీద ఉన్నట్టుగా అతను చెప్పుకుంటున్నాడు. హీజ్ అండర్స్టాండింగ్ ఈజ్ సచ్. మనకి ఏమైనా ఆధ్యాత్మిక సెన్సార్స్ పనిచేస్తూ ఉంటే యోబులాగా మనం కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాం. యోబు ఏ విధంగా అయితే దేవుణ్ణి ప్రశ్నిస్తూ వచ్చాడో, స్నేహితుల ఎదుట తన భావాలను పంచుకుంటూ వచ్చాడో, అలాగే మనం కూడా. నేను ఒక సముద్రములోని భుజంగమున, am I the sea? అదేంటంటే సముద్రం గురించి మాట్లాడేమిటి? పైన మనోవేదన బట్టి మూలుగుతున్నాను, అనారోగ్యాన్ని బట్టి మూలుగుతున్నాను, వేదన ఆత్మలో కలిగిందని మూలుగుతున్నాను, నష్టాలు కలిగి నేను మూలుగుతున్నాను అన్నవాడు నేను సముద్రము ఘోషిస్తుంది. సముద్రము తన యందు సమస్తం కలిపేసుకుంటుంది. సముద్రంలో నేను భుజంగాన్న, మకరం అంటారు దాన్ని. ఆ సముద్ర మకరం చాలా బలమైనటువంటిది, పోరాడేటువంటి గుణం కలిగినటువంటిది. యోబు గ్రంథంలోనే దేవుడు క్రొకడైల్ని గురించి మాట్లాడాడు. దాన్ని మాన్స్టర్ అన్నా. మాన్స్టర్ గురించి కూడా మాట్లాడాడు. కనుక దానితో ఎవరు పోరాడలేరు. నేను ఈ విధంగా పోరాడటానికి నేనేమైనా మాన్స్టర్నా? నువ్వెందుకు నా మీద అసలు కావలిగా ఉంచావు? ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. Job is asking God 3 questions in 1 verse. నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశమనం ఇచ్చును అని నేను అనుకున్నాను. వాస్తవమే కదా, అనుకుంటాం కదా మనం. మంచం మీద ఆదరణ వాస్తవం. ఇది నా మంచం నాకు ఆదరణ ఇస్తుందని ఎవడు అనుకోడు. మంచం ఆదరణ ఇస్తుంది అనుకోకపోతే మంచం మీద ఎట్టా పడుకుంటావు? నువ్వు నిద్ర పట్టుకోవాలంటే మంచం మీద పడుకుంటావు. ఇప్పుడు రకరకాలైనటువంటి పరుపులు వచ్చేసాయి మంచాల మీద. డన్లప్ పరుపులు వచ్చాయి, కాటన్ పరుపులు వచ్చాయి, క్వైర్ పరుపులు వచ్చాయి, స్ప్రింగ్ పరుపులు వచ్చాయి, డబుల్ ఫోమ్ బెడ్స్ వచ్చాయి. మరి మంచం ఎందుకు ఉందో? ఆదరణ ఇవ్వటానికే, నెమ్మదిని ఇవ్వటానికి, సౌఖ్యాన్ని ఇవ్వటానికి, విశ్రాంతిని ఇవ్వటానికి. అలా ఇస్తుందని నేను కూడా అనుకున్నాను. నా పరుపు నా బాధకు ఉపశాంతిని ఇస్తుందని నేను అనుకున్నాను. కానీ ఏం జరుగుతుందంటే నీవు నీ స్వప్నాల వల్ల నన్ను బెదిరిస్తున్నావు. నేను పడుకోవటమే ఆలస్యం, నాకు స్వప్నాలు వస్తున్నాయి, నాకు బెదిరి వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, నేను లేచి కూర్చుంటున్నాను. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం కలుగుతుంది అన్నాడు. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నము కలుగుతుంది అన్నాడు. యోబు గ్రంథం యోబు యొక్క దుస్థితిని తెలియచేస్తోంది. అతని బాధను బట్టి మంచం మీద పడుకోవాలనుకుంటే భయపడుతున్నాడు, పరుపు నెమ్మదిస్తుంది అనుకుంటే బెదిరిపోతున్నాడు. కారణం ఏంటంటే స్వప్నాలు, దర్శనాలు. స్వప్నములు, డ్రీమ్స్, దర్శనములు, విజన్స్, వీటి వల్ల నాకు బెదిరి వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. స్వప్నానికి భయం ఎందుకు వస్తుంది? విజన్స్కి భయం ఎందుకు వస్తుంది? దానియేలు గ్రంథంలో
దానియేలు భక్తుడు కొన్ని దర్శనాలు చూశాడు. ఆ దర్శనాలు చూచినప్పుడు దానియేలు ఎలా పడిపోయాడు తెలుసా? చచ్చిన వాళ్ళ పడిపోయాడు. దానియేలు చనిపోయిన వాళ్ళలాగా పడిపోయాడు. ముఖం వికారం అయిపోయింది. ఆ దర్శనాలు చూసినప్పుడు దానియేలు ముఖం ఎట్లయిందట? వికారం అయిపోయింది. అతడు గడగడలాడాడు. అతడు చూచినటువంటి దర్శనాలకు అతని యొక్క ముఖము వికారము అయింది. దాన్ని చూచినప్పుడు తన యొక్క ధైర్యం కలత చెందుతోంది. అటువంటి పరిస్థితుల్లో అతడు మూర్ఛిల్లి వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు. 8:27 ఆ దర్శనము కలుగగా దానియేలును నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడై ఉంటిని. కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడైపోయాడంట, మూర్ఛిల్లిపోయాడంట. కొన్ని దర్శనాలు అతన్ని భయపెట్టాయి. నిజమే, దర్శనములు కళలు భయపడతాయి. మనకు కూడా కొన్ని కళలు వస్తాయి, మనం దడుచుకుంటాం, భయపడతాం. కొన్ని దర్శనాలు వస్తాయి, కనపడతాయి, భయపడతాం. అలా భయపడటానికి కారణం ఏంటంటే విస్తారమైన పనిపాట్ల వల్ల కలుగు స్వప్నాలు. ఎవరో మనం తరుగుతున్నట్టు, కత్తులు వేసుకొని వెంటబడుతున్నట్టు, బాంబులు వేసి తరుగుతున్నట్టు, దురాత్మల పైన మీద పడుతున్నట్టు, ఏంటో రకరకాల పిచ్చకాలు. మనం అంటాం ఏమిట్రా, ఏంటంటే పిచ్చకాళ్ళు వస్తున్నాయి అని చెప్పి అంటారు. వెళ్ళి నూనె రాయించుకొని అయ్యగారితో ప్రార్థన చేయించుకో, పిచ్చి కళలు రాకుండా ఉంటాయంట. కొంతమంది తల కింద బైబిల్ పెట్టుకుంటారు కళ్ళు రాకుండా. ఎందుకు రాకుండా ఆగుతాయి? విస్తారమైన పనిపాటల వల్ల స్వప్నాలు పడుతాయి. కనుక నీ మైండ్ ఏ స్ట్రెస్ అయితే అనుభవిస్తుందో దాని నుంచి స్వప్నాలు వస్తాయి. అట్లాంటి పరిస్థితి నన్ను భయానికి తీసుకెళ్తోందండి. నా దర్శనాలు నాకు భయాన్ని కలిగిస్తున్నాయి. దేవుడా, నా దుస్థితి ఏమిటి? ఇది ఆలోచిస్తున్నాడు. రాత్రంతా కళ్ళు తెరుచుకుని అలా రూఫ్ చూసుకుంటా కూర్చోవాలి. అది ఆయన యొక్క పరిస్థితి. శరీరం చూస్తే చుట్టూ మట్టి గమ్మేసింది, పురుగులు పట్టేశాయి, చర్మం మానుతోంది, పగులుతోంది, అల్సర్స్లా తయారయ్యాయి. ఎంతో దీనావస్థ. అట్లాంటి పరిస్థితుల మధ్య తనకు ఆదరణ ఇచ్చేవి ఆదరణ ఇవ్వనివిగా మారిపోతున్నాయి. ఉపశాంతినిచ్చేవి ఉపశాంతినివ్వలేకపోతున్నాయి. యువర్ మనీ కెనాట్ గివ్ యూ ప్లెజర్, యువర్ బెడ్ కెనాట్ గివ్ యూ స్లీప్, యువర్ ఫుడ్ కెనాట్ గివ్ యూ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్. నీ ఆహారం నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వదు. అట్లాంటి దుస్థితి వస్తుంది, జాగ్రత్త. ఈ పరిస్థితులు యోబును కృంగజేసి నేను ఉరి తీయబడాలని కోరుతున్నాను. ఐ వాంట్ టు డై సో దట్ ఐ వుడ్ చూస్ టు స్ట్రాంగ్లింగ్ అండ్ డెత్ రాదర్ దెన్ మై బోన్స్. నేను ఉరి తీయబడాలని కోరుతున్నాను. నా ఎముకలను నేను చూసుకోవటం కంటే మరణం పొందటమే నాకు ఇష్టం. వై హీ లైక్స్ డెత్? ఎందుకు మరణం అపేక్షిస్తున్నాడు, కోరుకుంటున్నాడు? తను ఆ షేప్లో తను చూసుకోవటానికి ఇష్టపడటం లేదు. తను ఒకప్పుడు మంచి సుందరవంతుడు, ధైర్యవంతుడు, బలవంతుడు, రూపవంతుడు అయ్యుండుంటాడు. కానీ ఇప్పుడు అవేమి లేవు. తన ఎముకలు బయటపడి ఎముకలు గూడైపోయాడు. అది చూసుకోవటం తనకి ఇష్టం లేక నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నాడు. ఈ ఎముకలతో కొన్ని ఈ బాడీ నన్ను నేను చూసుకోకుండా నేను మరణం అందటమే నాకు ఇష్టంగా ఉంది. నేను ఉరి తీయబడవలని ఎంతో కోరుతున్నాను. నేను ఐ వాంట్ టు డై. ఎటువంటి దీనావస్థ అండి యోబు అనుభవిస్తోంది. ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. బట్ గాడ్ నోస్ ద హార్ట్ ఆఫ్ ద మ్యాన్. దేవునికి తెలుసు మానవ మనస్సు, దేవునికి తెలుసు మానవ భవిష్యత్తు. అటువంటి కారణం చేత అతడు దేవుని ఎదుట తన యొక్క అభిప్రాయాలు పెడుతున్నాడు.
నా ఎముకలను చూచుట కన్నా మరణముందుట నాకు ఇష్టం, అవి నాకు అసహ్యము, నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు. నా దినములు ఊపిరి వలె ఉన్నవి, నా జోలికి రావద్దు. దేవునితో మాట్లాడుతున్నాడు, మనుషులతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి నా జోలికి రావద్దు అంటున్నాడు, మనుషులు కూడా నా జోలికి రావద్దు అంటున్నాడు. ఫ్రెండ్స్ని నన్ను ఇంక దుఃఖ పెట్టవద్దు మీరు అంటున్నాడు. నాకు అవి అసహ్యంగా ఉన్నాయి, నిత్యము బ్రతకటం నాకు ఇష్టం లేదు. ఈ మాట ఆకర్షింపదగినటువంటి మాట. నిత్యము బ్రతుకుట నాకు ఇష్టము లేదు. 16వ వచనం, ఐ లోత్ మై లైఫ్, ఐ వుడ్ నాట్ లివ్ ఫర్ ఎవర్. లీవ్ మీ అలోన్ ఫర్ మై డేస్ ఆర్ ఎ బ్రెత్. నా దినములు ఊపిరి వలె ఉన్నాయి, నా జోలికి మీరు రావద్దు. నా మార్గాలు నాకు అసహ్యంగా ఉన్నాయి, నిత్యము బ్రతకాలనే ఆశ నాకు లేదంటున్నాడు. ఎవరికైనా నిత్యం బ్రతకాలని ఉంటుంది, కానీ యోబు అంటున్నాడు నాకు బ్రతకాలని ఆశ లేదంటున్నాడు. శ్మశాన వైరాగ్యం అనుభవిస్తున్నాడు అన్నమాట. ఎవరైనా సరే శ్మశానానికి వెళ్తే ఈక్వాలిటీ మాట్లాడతారు. ఏముందండి అందరూ వచ్చేది ఇక్కడికే, గొప్ప పేద ధనిక వర్గం కులం మతం నో డిఫరెన్స్ ఎట్ ఆల్, ఎవడని ఇక్కడికే రావాలి. అది శ్మశాన వైరాగ్యం. ఆ గంట సేపు ఉంటుంది ఆ వైరాగ్యం, బయటకు వచ్చిన తర్వాత మామూలే. కనుక ఇక్కడ అటువంటిదా ఇతడు కోరుకుంటున్నటువంటిది? అలా కాదు, అలా కాదు. కనుక నేను నా ఎముకలు చూసుకున్నట్టుగా మరణం పొందటమే నాకు ఇష్టం, నేను ఉరితీయబడాలని నేను కోరుకుంటాను అన్నాడు. శారీరక శ్రమలు వచ్చినప్పుడు ఎన్నడూ మరణాన్ని కోరవద్దు. అవి తాత్కాలికమే, వస్తాయి వెళ్ళిపోతే. దేర్ ఆర్ సో మెనీ రెమెడీస్ ఫర్ దట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కండిషన్స్. గాడ్ విల్ ఓపెన్ మెనీ డోర్స్ ఫర్ యూ. దేవుడు గొప్ప గొప్ప ద్వారాలు తెరుస్తాడు, నువ్వే వరి అవ్వక్కర్లేదు. నీ మార్గాలు ఆయనే మూసేయలేదు. యోబు అది గ్రహించితే బాగుండేది. నా దినములు ఊపిరి వలె ఉన్నాయి, నా జోలికి రావద్దని శిష్యులు అక్కడున్న ఫ్రెండ్ సర్కిల్కి వార్నింగ్ ఇస్తున్నాడు. డు నాట్ క్రిటిసైజ్ మీ, ఐ కాంట్ బేర్ దిస్ అని ఒక సైన్. స్ట్రెస్లెస్ లేదంటే స్ట్రెస్ఫుల్, ఒత్తిడితో కూడిన ఒక సూచన అక్కడ ఇచ్చాడు. 17వ వచనం, మనుషుడు ఏ పాటివాడు అతని ఘనపరచనేలా, అతని మీద నీవు మనసు నిలువనేలా. వాట్ ఈస్ మ్యాన్ దట్ యు మేక్ సో మచ్ ఆఫ్ హిమ్ అండ్ దట్ యు సెట్ యువర్ హార్ట్ ఆన్ హిమ్. నీ మనస్సు వాడి మీద పెట్టడానికి అతడు ఏ పాటివాడు, ఒక మనుషుడు ఏ పాటివాడు. నీ మనస్సు ఒక మానవుడి మీద పెట్టడం ఏంటి, అతడు ఏ పాటివాడు. ఆ ఏ పాటివాడు అనుకుంటే తన గురించే. అసలు నువ్వేంటి దేవా, నీ టార్గెట్ నా మీద పెట్టేవేంటి. మనుషుడు ఏ పాటివాడు, అతను గనపరచడం ఎలా. ఎవరు గనపరుస్తారయ్యా? నువ్వు గనపరచాల్సిన అవసరం ఏముంది ఒక మనిషిని? నువ్వే ఘనత వహించవలసిన వాడు కదా. ఎప్పుడైతే యోబు ఈ మాటలు అంటున్నాడో మనం ఒకసారి పాజిటివ్గా ఆలోచించాలి. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు, ఎన్నదగిన వాడు కాదు అనుకుంటున్నప్పుడు అతడు అంటున్నాడు, ఈ మనుషుడు ఏ పాటివాడు, అతన్ని ఘనపరచనేలా. మనుషులు ఘనపరుస్తున్నారు అంటే వెనక వేరొక ఉద్దేశాలు ఉంటాయి. దేవుడు అట్లా కాదు. స్వచ్ఛందంగా స్వయంగా దేవుడు తన ప్రజలకు మహిమనివ్వటానికి ముందుకు తీసుకుని వెళతాడు. ఒక మనుషుడి మీద నువ్వు మనసు నిలపటం ఏమిటి? దేవా నీ స్థాయి ఎంత గొప్పది, మానవ స్థాయి ఎంత తక్కువ. అట్టిది మానవుని మీద నువ్వు మనసు నిలపటం ఏమిటి? ఇట్స్ ఎ సిల్లీ థింగ్. నేనే పాటువాడిని, నా పరిస్థితి ఏమిటి, నువ్వేమిటి, నా మీద ఇట్లా చేస్తున్నావేమిటి, నేను ఎలా సహించగలుగుతాను? చూడండి, ఒక్కొక్క పరీక్ష పాస్ అవుతుండే కొలది మరింత పెద్ద పరీక్షలు వస్తుంటాయి. 1వ తరగతి పరీక్షలు 1వ తరగతి స్టాండర్డ్, 2వ తరగతి 2వ తరగతి స్టాండర్డ్. సెకండ్ క్లాస్లో వెళ్ళిన వాడికి ఫస్ట్ క్లాస్ పేపర్ ఎట్లుంటుంది,
చాలా చిన్నగా అల్పంగా అనిపిస్తుంది, ఈజీగా అనిపిస్తుంది. 10th క్లాస్ వాడికి 3వ తరగతి లెక్కలు ఇస్తే ఎట్లుంటుంది, ఇంకా ఈజీగా ఉంటుంది. కనుక ఒక కాలం వెళుతుండే కొలది కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని పనిష్మెంట్స్ లేదా కొన్ని లెసన్స్ టఫ్ అయిపోతూ ఉంటాయి గడిచే కొలది కాలం గడిచే కొలది టఫ్ ఎగ్జామ్స్ లాగా ఉంటాయి మన పరిస్థితులు. అటువంటప్పుడే మనం ధైర్యం తెచ్చుకోవాలి. బ్రతకటం నాకు ఇష్టం లేదనే పదం మాట్లాడటానికి వీలు లేదు. మీరు నా జోలికి రావద్దని ఎవడు మన బతులాడాల్సిన పని లేదు. ఇఫ్ యూ హ్యావ్ అ ఫర్మ్డ్ ఫెయిత్, స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్, యూ విల్ నాట్ ఫీల్ ఫర్ ఎనీథింగ్. నువ్వు దేని కొరకు భయపడక్కర్లేదు, ఎదురచడక్కర్లేదు. మనుషుడు ఏ పాటి వాడు అతను గనపరచనేలా, అతని మీద నువ్వు మనసు నిలుపునేలా. ఒక మనుషుని మీద నీ స్థాయి దేవుడు మనిషి మీద నువ్వు దృష్టి నిలపటం ఏంటి? నీ స్థాయికి తగింది కాదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రతి పగలు నువ్వు ఇతను దర్శింపనేలా, ప్రతి క్షణాన నీవు అతను శోధింపనేలా. ఎంతకాలము నీవు నన్ను చూచటం మానుకుందువు నాయనా. నేను అరుస్తున్నాను ఇక్కడి నుంచి, నువ్వు తలదిప్పవేంటి ప్రభువా? ఎంతకాలం మానేస్తావు? ఎంతకాలం నువ్వు మానేస్తావు నన్ను శోధించడం? ఎంతకాలం కంటిన్యూ చేస్తావు? నన్ను చూడటం ఎందుకు మానేశావు? నేను గుట్టక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? నేను గుట్టక వేయి వరకు నీవు నన్ను విడిచిపెట్టవా? హౌ లాంగ్ విల్ యూ నాట్ లుక్ ఎట్ మీ? హౌ లాంగ్ విల్ యూ నాట్ లుక్ అవే ఫ్రమ్ మీ? నార్ లీవ్ మీ అలోన్ టిల్ ఐ స్వాలో మై స్పిరిట్? ఐ స్వాలో మై స్పిరిట్ అంటే నేను నా ఆత్మను మింగేసేట అంటే నేను చనిపోయే వరకు కూడా నువ్వు నన్ను లక్ష్య పెట్టవా? గుటక వేయి వరకు అన్నప్పుడు ఈ స్వాలో మై స్పిరిట్, తన ఆత్మను మింగేయటం అంటే చనిపోవటం. అప్పటి వరకు నువ్వు విడిచిపెట్టవా నన్ను ఎందుకు పట్టించుకోవటం లేదు? నేను పాపం చేసి తినా? నరులను కనిపెట్టేవాడా? నేను నీ ఏళ్ళ ఏమి చేయగలను? నాకు నేనే భారంగా ఉన్నాను. నీవేళ గురిపెట్టావు, నువ్వేళ నాకు గురిపెట్టావు. నేను ఎలా భారంగా ఉన్నాను? నీతో నేను ఎలా తగువ పడగలుగుతాను? నేను పాపం చేశానా నాకు తెలియజేయి. నరులను కనిపెట్టేవాడా, నీ ఎడలు నేనేం చేయగలుగుతాను? నేను నిన్నేమి చేయలేను, కానీ నువ్వు నన్ను ఏమైనా చేయొచ్చు, కానీ నువ్వేం చేయకూడదు కదా. అది కాన్సెప్ట్. దేవా, ఎందుకు నేను ఇట్లా అయిపోతున్నాను? నీవేళ నా అతిక్రమం పరిహరించవు, నా దోషం ఇంకా ఎందుకు క్షమింపవు? నేను ఇప్పుడు మంటిలో పడుకుంటాను, నీవు నన్ను జాగ్రత్తగా వెతుకుతావు, కానీ నేను లేకపోతాను. తను తన మరణం గురించి చెబుతూ పై వచనాల్లో ఏమన్నాడంటే, నా అక్రమం పరిహరించు, నా దోషం క్షమించు, ఇంకా ఎందుకు క్షమించడం లేదు? నేను పక్క గోతిక దగ్గరికి వెళ్ళిపోతున్నాను, మరి నువ్వు క్షమించకపోతే ఎట్లా నా బ్రతుకు? అవును, ఇది వాస్తవం. మనం ప్రభువు చేత క్షమించబడకుండా తనువు ముగించితే పరలోకానికి పోం, మనం పాతాళవశం అయిపోతాం. కనుక నువ్వు నన్ను ఎందుకు క్షమించడం లేదు? నువ్వు నన్ను ఎందుకు నా అతిక్రమం పరిహరించడం లేదు? నా దోషం ఎందుకు క్షమించడం లేదు? నేను ఇప్పుడు పడుకుంటే అంటే నేను చనిపోతే ఇప్పుడు వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ మై సెల్ఫ్? నాకేం జరుగుతుంది? ఏమైపోతాను నేను? కన్ను నాకు రెస్పాండ్ అవ్వాలి దేవుడా అని చెప్పి అడుగుతున్నాడు. 7వ అధ్యాయం 22వ వచనం దగ్గర మనం వాక్యం చూస్తున్నాము. రేపు మరికొన్ని విషయాలు ఇదే యోబు గ్రంథం నుండి నేను ఈ అధ్యాయంలో నుంచే మీ ముందుకు తీసుకొని వస్తాను. నరుని గురించి అతని యొక్క ప్రశ్నలు దేవుని ఎదుట అద్భుతమైనటువంటివి. నీవు అతన్ని దర్శింపటానికి అతను ఏ పాటివాడు? నువ్వు శోధించడానికి ఏ పాటివాడివి? నువ్వు ఎంతకాలం నన్ను చూడటం మానేస్తావు? ఇవన్నీ గొప్ప గొప్ప పదాలు. ఇవి జీవిత విషయాల్లో అనేక మంది భక్తుల జీవితాల్లో ఇట్లాంటివి మాటలు పలుకుతూ వచ్చారు. కనుక మన మనసు ఎన్నడూ బలహీనం కానివ్వకూడదు. ప్రభు తన ఆత్మచేత మనం బలపరుస్తారు. ఈ సత్యం మనం గుర్తెరగాలి. యోబు తన యొక్క అభిప్రాయాలన్నీ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాడు. మనం కూడా మన యొక్క జీవితంలో ప్రభువును ప్రశ్నించక ప్రభువును వెంబడించే వారంగా మనం సాగుదాం. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి ప్రభు.
మేము చేస్తున్న టీవీ పరిచర్యలు 11 ఛానల్స్లు, వెళుతున్న ప్రసారాలు, వాటి ద్వారా అనేకుల రక్షణ పొందడానికి ఇవ్వండి. అలాగే టెక్నికల్గా సాంకేతికంగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, బ్లెస్సింగ్ టీవీ వారు చేస్తున్న ఈ త్యాగపూరిత టీవీ కార్యక్రమాన్ని బ్లెస్ చేయమని అడుగుతున్నాం. బ్లెస్ ద టెక్నీషియన్స్ అండ్ ద ఓనర్స్ ఆఫ్ ద ఛానల్ లార్డ్, హెల్ప్ దెమ్. సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.